ఈరోజు మనము ధ్యానం చేయబోతున్న వాక్య భాగం అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. ఒక్కొక్కరు చదువుతున్నా. నేను 18వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతున్నాను. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్త కావలసిన వారు వృత్తికి దేవదారు లేరాను పుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పని చేయించుండేది. 4వ వచనం. అబ్రహాం ప్రతి విశ్రాంతి దినము సమాజ మందిరంలో తర్కించుచు దేవుడి మాట దీవించినాక ప్రార్థన చేస్తాను. వాటిని కనుమూసుకోండి. కృపడు నాయన ఈ వాక్యము బోధించబోతుండగా నాకు తోడై ఉండండి, నోటికి దూరంగా ఉండండి. ఈ వాక్యము విన్న వారికి తండ్రి వారి హృదయాలు తెరిచేవారుగా హృదయాలను మార్చేదిగా ఈ వాక్యం నాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన వాక్య భాగం భార్య భర్తలైన అకుల మరియు ప్రిస్కిల్ల వారి జీవన విధానం. ఈ అకుల ప్రిస్కిల్ల గురించి మొట్టమొదటిగా ఇది అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో మొట్టమొదటిగా వారి పేర్లు మనం చూస్తాం. ఎవరి అకుల ప్రిస్కిల్ల, వారి దగ్గర నుండి మనం ఏం నేర్చుకోవాలి, వారి దగ్గర నుండి మనం తెలుసుకోవాల్సిన విశేషాలు ఏంటి అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. అయితే ఇక్కడ ఉన్న సంగతులకు కొంచెం ముందు చరిత్ర కూడా మనకు తెలియాలి. తెలిస్తేనే పూర్తి వివరణ అనేది మనకు దొరుకుతుంది. మొదటిగా పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చాడు. కొరింథునకు వచ్చినప్పుడు అక్కడ పొంతు వంశీయుడైన అకుల అనే ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి దగ్గరికి వెళ్ళాడు. మరి ఏథెన్స్ నుంచి వచ్చిన పౌలు కొరింథునకు వెళ్తున్నప్పుడు అక్కడ భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు, అకుల ప్రిస్కిల్ల. వారి దగ్గరికి వెళ్ళారు. ట్రెడిషన్ అంటే చరిత్ర బట్టి కొంతమంది చరిత్రకారుల ఉద్దేశం ప్రకారం ఈ అకుల మరియు ప్రిస్కిల్ల యేసుక్రీస్తు ప్రభువారి 70 మంది శిష్యులలో వీళ్ళు ఒకరు. యేసుక్రీస్తు ప్రభువారికి 12 మంది శిష్యులు ఉంటారు కదా, ఆ 12 కాకనే ఇంకో 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ 70 మంది శిష్యులలో ఈ అకుల మరియు ప్రిస్కిల్ల వారు కూడా ఉన్నారు, భార్య భర్తలు. ఈ అకుల ప్రిస్కిల్లను అసలు మనం వేరు చేయరాదు. అంటే అకుల ఉన్న దగ్గర ప్రిస్కిల్ల తప్పకుండా ఉంటుంది. ప్రిస్కిల్ల అనే పేరు ఉంటే ఖచ్చితంగా అకుల ఉంటాడు. అంటే భార్య భర్తలు వారిని వేరు చేయలేరు. అంటే అంత బాగా వారి వివాహిక జీవితం అనేది ఉన్నది. అట్లాగే కొత్త నిబంధనలో మరి ఒక వేరు చేయని జంట ఉంటారు, అననీయ సప్పీరా. ఇద్దరు దొంగలే, రైట్? అందరూ భూమిని అమ్మి సమస్తము అపోస్తుల దగ్గర సేవ కోసం పెడుతుంటాయి. ఈయన భూమిని అమ్మి కొంచెం దాచుకుంటాడు. దాచుకున్న తర్వాత ఇంతే డబ్బులు, మొత్తం ఇంతే అన్నప్పుడు అననీయ చనిపోతాడు. ఈ విషయం తెలియకనే సప్పీరా వస్తుంది. సప్పీరా వచ్చినప్పుడు అమ్మ, పేదలు అంటాడు కదా, అమ్మ ఈ డబ్బులు ఇంతేనా అంటే ఇంతే. ఇద్దరు దొంగలే. ఆ ఇద్దరు భార్య భర్తలు వారిద్దరు దొంగలైతే వీరు ఉత్తమ జంట. ఈ ఉత్తమమైన జంట గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అననీయ అనే వ్యక్తి, అననీయ సప్పీరా గురించి తీసుకున్నాం కదా, వారిద్దరు భార్య భర్తలు ఒకటే అధ్యాయంలో ఉంటుంది. మరి ఒక అననీయ కూడా ఉన్నాడు. ఎవరైనా దైవ భక్తి గల అననీయ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలుకు బాప్టిస్మం ఇచ్చిన వ్యక్తి. ఎప్పుడైతే పౌలు అంటే అప్పుడు మొదట్లో ఆయన సౌలు కదా, సౌలు యేసుక్రీస్తు ప్రభువారిని ఎప్పుడైతే సౌలు దర్శిస్తాడో ఆయన కళ్ళు పోతాయి, ఆ వెలుతురుకి కళ్ళు పోతాయి. పోయినప్పుడు దమస్కులో ఉన్న అననీయ దగ్గరికి ప్రభు ప్రత్యక్షమై నీవు వెళ్ళి పౌలును కలువు, పౌలును కలిసి అతని కోసం ప్రార్థన చేయి అనగానే అననీయ అంటాడు కదా, అబ్బో పౌలు గురించి మనకెందుకు తెలియదు, అంటే సౌలు గురించి మనకెందుకు తెలియదు, యేసుక్రీస్తుని విశ్వసించిన వారందరినీ
చంపేస్తున్నాడు, నేను వెళ్ళాలా అంటే లేదు నువ్వు వెళ్ళు, నేను అతను ఎలా వాడుకుంటానో నాకు ఒక ప్రణాళిక ఉంది అని అననీయను పంపిస్తే అననీయ వెళ్ళి ప్రార్థన చేసిన వెంటనే కళ్ళు పొరలు రాలిపోతాయి. రాలిపోయినప్పుడు ఆయన మారు మనసు పొంది బ్యాప్టిజం ఇచ్చాడు. ఎవరు బ్యాప్టిజం ఇచ్చాడు? పౌలుకు అననీయనే ఇస్తాడు. ఆ తర్వాత ఆయన భోజనం చేసి బలం పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆ అననీయకు ఈ అననీయకు చాలా తేడా ఉంది. ఈ అననీయ దైవభక్తి గల అననీయ, దేవుడు ఆజ్ఞాపించడాన్ని వెళ్ళాడు. ఈ అననీయ ఈ సప్పీరా వారిద్దరు భార్య భర్తలు, వారు దేవుని సన్నిధిలో అబద్ధం ఆడిన వారు, భూమిని అమ్మి ఇంతే అని అబద్ధం చెప్పిన వారు ఆ అన్నయ్య సప్పీరా. కానీ వీరికి వ్యతిరేకమైన వ్యక్తులు అకుల ప్రిస్కిల్లా. ఈ అకుల ప్రిస్కిల్లను మనం వేరు చేయం. అకుల ఏదైనా వెళ్ళిపోతే ఏదైనా ఊరికి వెళ్తే ప్రిస్కిల్లా కూడా ఆమెతో కలిసి పరిచర్యలో పాల్గొన్న వ్యక్తులుగా మనము బైబిల్లో చూస్తాం. దీనికంటే ముందు వారు ఎందుకు కోరింథీయుకు వచ్చారు? వీరు ఎక్కడి వారంటే వీరు ఇటలీ దేశం వారు. క్లౌదియ చక్రవర్తి అనే వ్యక్తి వస్తాడు రోమన్ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి. క్లౌదియ చక్రవర్తి, ఈ క్లౌదియ చక్రవర్తి ఒక శాస్త్రం రిలీజ్ చేశాడు. ఏంటంటే రోమాలో, ఇటలీ క్యాపిటల్ సిటీ, ఇటలీ యొక్క రాజధాని రోమాలో యూదులు ఉండకూడదు అని ఒక శాసనాన్ని రిలీజ్ చేస్తాడు. ఒకవేళ మీరు చరిత్ర కనుక చూసుకుంటే ఈ రోమన్ చక్రవర్తి క్లౌదియ చక్రవర్తి సుమారుగా క్రీస్తు శకం 41వ సంవత్సరం నుండి 54వ సంవత్సరాల వరకు రోమన్ చక్రవర్తిగా ఉన్నాడు. అంటే 13 సంవత్సరాల కాల వ్యవధి. ఈయన ఈ చట్టాన్ని తెచ్చింది 41వ సంవత్సరంలో ఈ చట్టాన్ని తీసుకొస్తాడు. చరిత్ర నేను చెప్పేది. 41వ సంవత్సరంలో యూదులందరూ రోమాను వదిలి వెళ్ళిపోవాలని ఒక చట్టాన్ని తీసుకొస్తాడు. అప్పుడు చాలా మంది పట్టించుకోరు, నిషేధించినా కానీ కొంతమంది వెళ్ళకపోయేసరికి 49వ సంవత్సరం, అంటే 41వ సంవత్సరంలో చట్టం చేశాడు కదా, 49వ సంవత్సరంలో పూర్తిగా బ్యాన్ చేస్తాడు. ఎవరిని? యూదులను. అంటే 49వ సంవత్సరంలో పూర్తిగా బ్యాన్ చేస్తే వారు ఇటలీ నుండి వెళ్ళొచ్చారు. ఎక్కడికి వచ్చారు? కోరింథీ పట్టణానికి. ఈ అకుల ప్రిస్కిల్లా కోరింథీ పట్టణానికి వచ్చారు. మరి క్లౌదియ చక్రవర్తి కాలంలోనే గొప్ప కరువు సంభవించినట్టుగా మనం చూస్తాం. అపోస్తల కార్యం 11వ అధ్యాయం 28వ వచనం. అపోస్తల కార్యం 11:28వ వచనం. వారిలో అగాబు అని ఒకడు నిలబడి, ఈ అగాబు ఎవరంటే ఆయన ఒక ప్రవక్త. ఈ అగాబు నిలబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించెను. క్లౌదియ చక్రవర్తి కాలమందు సంభవించెను. అంటే క్లౌదియ చక్రవర్తి కాలంలో భూలోకమందు అంటే ప్రపంచమంతటా కూడా కరువు సంభవించింది. ప్రపంచమంతటా కరువు సంభవించిందని పాత నిబంధన గ్రంథంలో యోసేపు కాలంలో మనం చూస్తాం. విన్నారా మీరు? యోసేపు కాలంలో కూడా 7 సంవత్సరాలు కరువు సంభవించింది. అట్లాగే క్లౌదియ చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో కూడా కరువు సంభవించింది. ఆ కరువు సంభవించి అంటే ఆ క్లౌదియ చక్రవర్తి ఉన్న కాలంలోనే యూదులను ఆయన వెళ్ళగొడతాడు, బ్యాన్ చేస్తాడు. బ్యాన్ చేసినప్పుడు ఈ అకుల మరియు ప్రిస్కిల్లా వారు కొరంతి పట్టణానికి వలస వస్తారు, బ్రతకడానికి వస్తారు. ఈ అకుల పొంతు వంశీయుడు. మొదటి 18వ అధ్యాయం 1వ వచనంలో ఇతడు పొంతు వంశీయుడు. పొంతు వంశీయుడైన ఈ అకుల కోరింథీ పట్టణానికి వలస వస్తాడు. 49వ సంవత్సరంలో పూర్తిగా బ్యాన్ చేశారంటే అప్పటికే 49వ సంవత్సరంలోనే కోరింథీ పట్టణానికి వచ్చారు. మేబీ అపోస్తలుడైన పౌలు 50వ సంవత్సరంలో కోరింథీ పట్టణానికి వచ్చి ఉంటాడు. ఈ పొంతు అనే ప్రాంతాన్ని చూసుకుంటే ఇది టర్కీ అనే దేశానికి ఉత్తరాన ఉన్న ప్రాంతం. ఇప్పుడు టర్కీ అనే దేశం ఉంది కదా, దానికి ఉత్తరాన ఉన్న ప్రాంతమే ఈ పొంతు. నిజానికి అకుల అంటే అర్థం గరుడ పక్షి అని అర్థం. అర్థమవుతుంది మీ అందరికీ? గరుడ పక్షి అంటే పక్షిరాజు. గరుడ పక్షి అని అర్థం ఇచ్చే పేరు ఈ అకుల. ఈ అకుల కోరింథీ పట్టణానికి వచ్చాడు. ఈ కోరింథీ అనే పట్టణము గ్రీసునకు రాజధాని. రైట్? గ్రీసునకు
రాజధాని. ఇటలీ నుంచి వెళ్ళొచ్చారు. ఇటలీకి రాజధాని రోమ్. ఒలింపిక్ గేమ్స్ ఫస్ట్ స్టార్ట్ అయినాయి ఎక్కడ? గ్రీస్ దేశంలో స్టార్ట్ అయినాయి. ఈ కొరంతి పట్టణము అది పట్టణం అని పిలువబడింది. జనాభాలో కూడా 4వ పెద్ద సిటీ. అప్పుడు జనాభాలో పెద్ద సిటీ అంటే ఫస్ట్ రోమా, ఎందుకంటే చక్రవర్తులు అందరూ అక్కడే ఉంటారు కదా, చక్రవర్తులు అక్కడికి వస్తారు కాబట్టి రోమా పెద్ద సిటీ. ఆ తర్వాత అలెగ్జాండ్రియా, అలెగ్జాండర్ చక్రవర్తి కట్టించిన ప్రాంతము అలెగ్జాండ్రియా. ఆ తర్వాత అంతియోకియా. ఆ తర్వాత 4వ పెద్ద సిటీ ఈ కొరంతి సిటీ. మనం కొరంతి పత్రిక మొదటి 2 పత్రికలు చూస్తే కొరంతి ప్రాంతము భయంకరమైన పాపము చేసే ప్రాంతం. అక్కడ ఎంత వ్యభిచారం జరుగుతుందంటే ఈవెన్ వరుసలు లేకుండా వ్యభిచరిస్తున్న వారు అక్కడ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు వారికి లెటర్ రాస్తాడు, మీరు ఇట్లా మీలో జారత్వం ఉందని వదంతి కలదు, అంటే మీరందరూ వ్యభిచారులని వదంతి ఉంది, మీరు వ్యభిచారం చేసేవాళ్ళు, వ్యభిచారులకు దేవుని రాజ్యం లేదు అని హెచ్చరించినట్టుగా మనం కొరంతి పత్రికలో చూస్తాం. ఇంకా చెప్పడానికే ఇబ్బంది పడేంత భయంకరమైన గామి వరుసలు లేని వ్యభిచారం చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఈ పౌలు ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరంతికి వచ్చాడు. మొదటి వచనంలోనే ఉంటుంది. ఈ ఏథెన్స్ ఈ కొరంతి పట్టణానికి సుమారుగా 75 కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా మనం అక్కడ చూస్తాం. మనకు ఒకసారి కనుక చరిత్ర కనుక మనం చూసుకుంటే, ఒకవేళ డిస్టెన్స్ కనుక మనం చూసుకుంటే అక్కడ 75 కిలోమీటర్లు దాటి ఏథెన్స్ నుంచి పౌలు కొరంతికి వచ్చాడు. ఈ అకుల ప్రిస్కిలా వారు వృత్తికి డేరాలు కుట్టేవారు. వారిద్దరు కలిసి డేరాలు కుట్టేవారు. డేరాలు కుట్టినప్పుడు పౌలు కూడా అదే వృత్తి. వాళ్ళు టెంట్ మేకర్స్. అప్పుడప్పుడు సంచారం చేస్తున్నప్పుడు, ఇప్పుడంటే మనకు బస్సులు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళు గాడిద మీద ప్రయాణం అయిపోతున్నప్పుడు సాయంత్రం కానీ ఏంటంటే చక్కగా ఎక్కడో ఒక దగ్గర ఆగి చక్కగా డేరా తీసుకొని అక్కడ పర్చేసుకొని పడుకునేవారు. అంటే డేరాలకప్పుడు చాలా డిమాండ్ ఎక్కువ. డేరా కుట్టుకునే వృత్తి గలవారు అకుల ప్రిస్కిల వారు భార్యాభర్తలు ఇద్దరు కూడా డేరాలు కుట్టుకునేవాడు. అట్లాగే పౌలు వృత్తి కూడా అదే, డేరాలు కుట్టడం. పౌలు కూడా డేరాలు కుట్టే వృత్తి గలవారు కాబట్టి వారందరూ కలిసి, చాలా చక్కని మాటలు, వారు కలిసి పనిచేయుచుండిరి. అంటే అకుల ప్రిస్కిలతో కలిసి అపోస్తలుడైన పౌలు కూడా పనిచేసి వారితో సహవాసంలో ఉన్నారు. అకుల ప్రిస్కిల దేవుని యందు భయము భక్తి గలవారు. అకుల ప్రిస్కిల దేవుని సేవకుల పట్ల శ్రద్ధ గలవారు. అకుల ప్రిస్కిల వారు ఎలాంటి వారంటే పౌలునకు ప్రాణగండం వచ్చినప్పుడు పౌలు తరపున నిలబడి ఆయన ప్రాణగండం ముందు నా ప్రాణం ఇవ్వండి అని అన్నవారు. రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనము, 5వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన అకులకును నా వందనములు చెప్పుడు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనము చెప్పుడు. నేను మాత్రం కాదు, అన్యజనుల సంఘం వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. పౌలునకు ఒకవేళ ప్రాణాపాయ స్థితి వస్తే పౌలునకు ముందు నిలబడ్డవాళ్ళు. ఎంత తెగింపు ఉందంటే భార్యాభర్తలు ఇద్దరికి, భార్యాభర్తలు ఎంతగా కలిసిపోయారు, ఎంతగా ఇమిడిపోయారు, ఎంతగా ఒకరికి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ ఉందంటే అకుల ఒకవేళ వెనక్కి తీసే మనస్తత్వం అకులకు లేదు. ప్రిస్కిల్లా ముందుకొస్తే ఏం పోతాలే, పౌలు చచ్చిపోని మనకేం అవసరం అని అన్నవాళ్ళు కాదు. వారిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకటే మనస్సు, ఒకటే ఆలోచన. పౌలునకు ప్రాణాపాయ స్థితి వస్తే మనము ఆయన ముందు నిలబడాలి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకు తెగించారు. అకుల ప్రిస్కిల లాంటి వారు లేకపోతే ఆయన అంత పరిచయం చేసేవాడు కాదేమో. కేవలం పౌలు ఒక్కడే కాదు, పౌలునకు అనేక మంది శిష్యగణము అతని కోసం ప్రాణం పెట్టేవారు ఉన్నారు కాబట్టి అంతగా పరిచయం చేశాడు. పౌలునకు ఒక తిమోతి ఉన్నాడు, ఒక తీతు ఉన్నాడు, ఒక ఎఫ్రా ఉన్నాడు, అకుల ప్రిస్కిల ఉన్నారు.
ఇంతమంది ఉన్నారు కాబట్టి పౌలు గొప్ప సేవ పరిచయం జరిగించారు. ఈనాడు సేవకునికి ఆపద వచ్చిందంటే ఎంతమంది స్పందిస్తున్నాం, ఎంతమంది ప్రోత్సహిస్తున్నాం. చూడు, ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించారు. ప్రాణం ఇవ్వడానికి తెగించిన వాడు ఇంకా ఏదైనా ఇవ్వగలుగుతాడు. చివరిదే ప్రాణం, అత్యుత్తమైనది ప్రాణం. నీకోసం నా ప్రాణాన్ని ఇస్తా, నిజంగా అది ఏమి ఇయ్యరు, అంత అవుతుంది, అట్లేమి ఉండదు. ఒక సైంటిస్ట్ ఒక పరిశోధన చేశాడు. ఇది మీకు స్కూల్లో ఉంటుందేమో నాకు తెలియదు, నేను ఉన్నప్పుడు ఉన్నట్టున్నాను. నేను చదువుకున్నట్టు ఉంది క్లాస్. పిల్ల తల్లి పిల్లలు వారిద్దరిని ఒక టబ్లో ఒక గాజు గ్లాసు, ఫిష్ ట్యాంక్ ఉంటుంది కదా, అక్వేరియం లాగా, అందులో పెట్టారు పిల్లికి పుట్టిన ఇంకో చిన్న పిల్లి. పెట్టిన తదుపరి ఆ టబ్ని ఈ సైంటిస్ట్ నింపడం మొదలుపెట్టాడు. నింపడం మొదలుపెట్టేసరికి పిల్ల మునుగుతుంది. పిల్లి కొంచెం తల్లి పెద్దగా ఉంటుంది కదా, మునుగుతుంటే నీళ్ళు పోస్తూ ఉంటే మునుగుతుంటే వెంటనే తల్లి ఏం చేసిందంటే ఆ చిన్న పిల్లిని తీసి, తన బిడ్డ పిల్లిని తీసి తన మీద పెట్టుకుంది. ఇంకా నీళ్ళు వస్తూనే ఉన్నాయి. తల్లి ముఖం దాకా నీళ్ళు వచ్చేంత వరకు అక్కడనే ఉన్నది పిల్లి. ఏది? చిన్న పిల్లి. ఉండి 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 ఇంకా నీళ్ళు వస్తుంది. తల్లి పిల్లి మునిగింది, కన్నులు కూడా మునిగి తన శరీరం అంతా మునిగింది. పిల్లి మాత్రం పైన ఉంది, తల్లి అట్నే ఉంది. ఆ తర్వాత మొత్తం ముంచేశారు, పిల్లను తల్లిని ఇద్దరిని ముంచేసినప్పుడు ఆ శాస్త్రవేత్త ఆశ్చర్యపోయాడు. వెంటనే ఈ తల్లి పిల్లి ఏం చేసిందంటే ఆ చిన్న పిల్లి ఉంటుంది కదా, ఆ చిన్న పిల్లిని తీసి కిందేసి ఆ పిల్లి మీద ఈ పిల్లి కూర్చుంది, ఎక్కి నిల్చొని ఇట్లా కాళ్ళతో ఇట్లా పట్టుకుందట ఫిష్ ట్యాంక్ ఆ పైకి. అతనికి అర్థమైంది ఏంటంటే మొట్టమొదటిగా ఆ చిన్న పిల్లిని రక్షిద్దామని తల్లి అనుకుంది, తను మునిగిపోయినా రక్షిద్దామని అనుకుంది. తర్వాత పిల్లికి ఆలోచన వచ్చింది, ఇప్పుడు నిజానికి నేను చచ్చినా కానీ, నేను చనిపోయినా కానీ ఆ చిన్నపిల్లిని రక్షిద్దాం అనుకుంటున్నా. కానీ ఇప్పుడు చూస్తే చిన్నపిల్లి చనిపోయేటట్టుంది, నేను చనిపోయేటట్టున్నది. కాబట్టి ఇప్పుడు నేను పెద్దవాడిని కాబట్టి, నేను పెద్ద పిల్లిని కాబట్టి నా కాలు కొంచెం పైకి సాగుతుంది కాబట్టి ఈ చిన్నపిల్లి చనిపోయినా పర్వాలేదు, కనీసం నేనే బ్రతుకుతానని ఆ చిన్నపిల్లిని కింద వేసి ఆ పెద్ద పిల్లి దానిపైన నిలబడి 2 కాళ్ళు దాని మీద పెట్టి 2 కాళ్ళు ఇట్లా పైకి పెట్టి తన ప్రాణాన్ని నిలుపుకుందామని చూసింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది, దీన్ని బట్టి అందరికీ ప్రాణం పెట్టేవారు ఎవరు ఉండరు. యేసుప్రభు కాదు, ప్రాణం పెట్టేవారు ఎవరు అన్నారు. మొదట్లో ప్రాణం పెడదామని అనుకుంది, కానీ తన ప్రాణం కూడా పోయే సమయం వచ్చేసరికి సరే చిన్నపిల్లి చనిపోయినా పర్వాలేదు, ముందు నా ప్రాణాన్ని దక్కించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన కోసము ప్రాణం పెట్టారు. మనం కూడా ఇతరుల కోసం ప్రాణం పెట్ట భద్రమై ఉండాలి అని వాక్యం చెప్తుంది. నేను మీకు ఆ రెఫరెన్స్ అని చూపిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ప్రాణం పెట్టారు, తన రక్తం కార్చి మనల్ని నీతిమంతులుగా చేర్చారు. ఎలా అయితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘం కోసం ప్రాణం పెట్టారు, నీ కోసం ప్రాణం పెట్టారు, నా కోసం ప్రాణం పెట్టారు, అకుల కోసం ప్రిస్కిల కోసం కూడా యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు. అయితే దేవుని సేవకుని కాపాడడానికి అకుల ప్రిస్కిల వారి ప్రాణాన్ని కూడా వదిలేస్తున్నారు. ప్రాణాన్ని కూడా వదిలేసేంతగా తెగించారు. ఆ తెగింపు ఈనాటి కాలంలో ఏ సంఘంలో నేను చూడగలుగుతున్నా? దేవుని సేవకుల కొరకు ప్రాణం పెట్టేంత తెగింపు అటువంటి వారిని చూడగలుగుతున్నా? ఆనాటి కాలంలో అంత గొప్పవారు ఉన్నారు కాబట్టి అనేక అద్భుతాలు జరిగినాయి. ఎందుకు ఈనాడు సంఘంలో అద్భుతాలు జరగట్లేదు? ఎందుకు ఈనాడు సంఘంలో ఆశ్చర్యక్రియలు జరగట్లేదు? ఎందుకు ఈనాడు మనకే స్వస్థ బుద్ధి లేదు? ఎందుకంటే మనము దేవుడు అంటే మనకు లెక్కలేదు, దేవుని బిడ్డలంటే మనకు లెక్కలేదు. ఆ పిల్లిలాగా మిగతా వాళ్ళందరూ మునిగిపోయినా పర్వాలేదు, మనం మాత్రం పైకి ఉండాలి.
కానీ అకుల ప్రిస్కిల అట్లా కాదు, వారు పౌలు కోసము ప్రాణం పెట్టిన వారుగా మనం అక్కడ చూస్తాం. మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. కొరింథీలో రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 19వ వచనం. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల కేవలము సేవకుని కొరకు దేవుని దైవజనుడైన పౌలు కొరకు ప్రాణం పెట్టేవారే కాదు, కానీ వారి ఇంట చర్చ్ నడిపిస్తున్నారు. వారి ఇంట సంఘం ఉన్నది. దేవునికి స్తోత్రం. వారు సంఘాన్ని నడిపిస్తున్నవారు. ఆనాటి కాలంలో సంఘం ఇక్కడ జరిగించాలో తెలియకపోతే అకుల ప్రిస్కిల అన్నారు కదా, మా ఇంటి దగ్గర సంఘం, మా ఇంటి దగ్గర చర్చ్ నడిపిద్దాం, మా ఇంటి దగ్గర ఆరాధన చేద్దాం. వారి ఇంట్లో సంఘం ఉన్నది. వారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, వారు ఆతిథ్యం ఇచ్చేవారు. వారు దేవుని సేవకుల కోసం ప్రాణం పెట్టేవారు, అట్లాగే ఆతిథ్యం ఇచ్చేవారు. ఆనాడు ఆది సంఘంలో ఎలా ఉండేది? ఎప్పుడైనా మనం ప్రార్థించి వెళ్ళిపోతున్నామని వాళ్ళు అందరూ కూడుకున్నప్పుడు భోజనం చేసి వెళ్ళేవారు. ప్రతి వారం, ప్రతి దినం వారు గృహకుడిగా ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ భోజనం. వారు రొట్టె విరిచిపోయారు, ఎడతేగా ఉన్నారంట ప్రార్థన చేయడం, రొట్టె విరిచిపోయారు. ప్రతి వారము అక్కడ భోజనం రొట్టె కాబట్టి ప్రతి వారం కూడా, ప్రతి దినం కూడా వారు కలుసుకున్నప్పుడల్లా రొట్టెలు విరిచి, అంటే అందరికీ భోజనాలు పెట్టిన ఆనాటి సంఘం. ఆతిథ్యం ఇచ్చేవారు. ఆతిథ్యం చేయ మరొకటి, దేవుని వాక్యం చెప్తుంది, ఆతిథ్యం చేయ మరొకటి. ఆనాడు కొంతమంది దేవదూతలు తెలియకనే ఆతిథ్యం చేశారు, కానీ నేను మీకు చెప్తున్నాను, మీరు ఆతిథ్యం ఇవ్వండి. ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా ఉన్నాను. దేవుని సేవ కోసము, దేవుని సేవకుల కోసం ప్రాణం పెట్టిన అకుల ప్రిస్కిల, ఆతిథ్యం ఇచ్చే అకుల ప్రిస్కిల, ఏకంగా సంఘాన్ని నడిపించి సంఘాన్ని వారి ఇంట్లో పెట్టుకున్న అకుల ప్రిస్కిల, వారి గురించి మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుడైన పౌలు చివరిసారిగా రాసిన లెటర్, తిమోతికి రాసిన లెటర్లో అకుల ప్రిస్కిల గురించి అతను మాట్లాడుతున్నాడు. ప్రిస్కిలాకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. చూడండి, ప్రతి లెటర్లోనూ అపోస్తలుడైన పౌలు రాసిన లెటర్లో అకుల ప్రిస్కిల గురించి మాట్లాడుతున్నాడంటే అకుల ప్రిస్కిల ఎంతగా అతన్ని ప్రేమించుంటారు. నిజానికి అకుల ప్రిస్కిల్లలు వాళ్ళు కోరింథలో సెటిల్ అయ్యారు, కోరింథలో ఉన్నారు. పౌలు ఏథెన్స్ నుంచి కోరింథీ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ అకుల ప్రిస్కిల్లలు ఉన్నారు. వారి దగ్గరికి ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, దేవుని సేవకుని చూసుకున్న కుటుంబం, అతని కోసం ప్రాణాలు ఇచ్చే కుటుంబం అకుల ప్రిస్కిల. వారిద్దరూ వ్యతిరేకంగా లేరు. అకుల ఒక పని చేస్తే, అకుల ఒక దేవుని సేవకుల కొరకు దేవుని పని కోసం చేస్తే ప్రిస్కిల ప్రోత్సహించింది, నేను కూడా చేస్తాను, మనం కూడా చేద్దాం. అకుల ప్రిస్కిల కేవలము సంఘం నడిపించడమే కాదు, సువార్త కొరకు వారు ప్రయాణాలు కూడా చేశారు. వారు అపోస్తలుడైన పౌలు గురించి అంతగా ప్రాణం పెట్ట బద్దులై ఉన్నారు. ఒకసారి చూద్దాం. మనకు తెలుసు యోహాను సువార్త 3:16. సువార్త 3:16. దేవుడు లోకమును కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన లేదంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి లోకం కొరకు ప్రాణం పెట్టాడు. ఇప్పుడు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16 వచనం. ఒకసారి మొదటి యోహాను 3:16. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాము. మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణమును పెట్ట బద్ధులమై ఉన్నాము. చూడండి, 3:16 యోహాను సువార్త 3:16లో దేవుడు లోకాన్ని ప్రేమించి దేవుడి లోకం కొరకు ప్రాణం పెడితే, మొదటి యోహాను 3:16 దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నీవు కూడా నీ సహోదరుల కొరకు ప్రాణం పెట్ట బద్ధులైనా. ప్రాణం ఎక్కడిది? ఇక్కడ పోగెడుతున్నాను ఇంకా ప్రాణం దాకా పోదాం. దాని కిందనే ఉంటుంది 3:16-17.
ఈ లోకపు జీవనోపాధి గలవాడైంది తన సహోదరునికి లేమిదాన్ని చూచి అతనిలో ఎంత మాత్రము కనికరము చూపని వారిలో దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది? నీ సహోదరుడు లేమిగా ఉన్నాడు అంటే ఒక లోటు ఉంది అతనికి, నీవు లేమి కలవాడని నీకు తెలిసినా, అతనికి లేదు అని నీకు తెలిసినా, నీకు అర్థమైనా నీవు అతనికి సహాయం చేయట్లేదంటే ఇక నీకు దేవుని ప్రేమ ఏమర్థమైంది? దేవుని ప్రేమ అర్థమైన వాడు దేవుని పిల్లల కొరకు ప్రాణం పెట్ట బద్దులై ఉంటాడు. చాలా పెద్ద మాట. అట్లాగే నీ సహోదరుడు లేమితో ఉన్నాడు, లేమితో అంటే లోటుతో ఉన్నాడు, కుదుముతో ఉన్నాడు, అతనికి ఏదో ఒక అవసరం ఉంది, ఆ అవసరం నీకు తెలుసు ఖచ్చితంగా అది అవసరం అని, మరి నువ్వు సహాయం చేయకపోతే ఇక నీకు దేవుని ప్రేమ ఏమర్థమైన? దేవుని ప్రేమ ఎలాగో నిలుస్తుంది. దేవుడు ప్రేమమయుడైన ప్రకారం మనము కూడా ప్రేమమయులముగా ఉండాలి. అందుకే అకుల ప్రిస్కిలకు ఈ మాటలు బాగా తెలుసు. అందుకే పౌలు కొరకు వారు ప్రాణం పెట్టడానికి కూడా తెగించాలి. ప్రాణం పెట్టాలి, తెగించాలి. నీ పొరుగువాని కొరకు, నీ సేవకుని కొరకు, నీ సన్నిహితుల కొరకు ప్రాణం పెట్ట బద్దులముగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. చూడండి, ఈయన ఇంట ఉన్న సంఘం అంటున్నారు ఇక్కడ. ఆయన ఇంట సంఘము ఉంది. అసలు ఆయన ఇంట ఎక్కడ సంఘం ఉంది, ఏ ప్రాంతంలో ఆయన ఉన్నాడు అనే సంగతిని మనం ఇప్పుడు చూసుకుందాం. ఆయన ఇంట ఉన్న సంఘమునకు వందనములు మేము చెప్తున్నామని పౌలు అన్నాడు. మరి పౌలు అకుల ప్రిస్కిల వీళ్ళు కోరింథీలో ఉన్నారు కాబట్టి కోరింథీలో ఉన్న సంఘమే వీళ్ళ ఇంట్లో ఉన్న సంఘమా? కాదు. అకుల ప్రిస్కిల ఎక్కడ ఉన్నారు? కోరింథీలో ఉన్నారు. పౌలు ఏథెన్స్ నుంచి కోరింథీకి వచ్చాడు. వీరు ముగ్గురు కలిసి వేరే ప్రాంతానికి వెళ్తారు. అపోస్తల కార్యం 18వ అధ్యాయం 11వ వచనం. వారి మధ్య దేవుని వాక్యమును బోధించుతూ ఒక సంవత్సరము మీద 6 నెలలు అక్కడ నివసించారు. ఒక సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించినట్టుగా మనం ఒక చూస్తాం. ఎక్కడ ఇది? కోరింథీలో నివసించారు. కోరింథీలో నివసించిన తదుపరి 18 నెలలు కోరింథీలో అపోస్తలుడైన పౌలు అట్లాగే అకుల ప్రిస్కిల ఉంటారు. 18 నెలల తర్వాత వీరు ఎక్కడికి వెళ్తారంటే 18వ అధ్యాయము 18వ వచనం. పౌలు ఇంకా బహుదినములు అక్కడ ఉన్న తర్వాత సహోదరుల యొక్క సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కేంక్రియలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాను. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచున్నారు. ఎఫెసీ ప్రాంతంలో సంఘాన్ని నడిపించారు అకుల ప్రిస్కిల్లా. ఎఫెసీ ప్రాంతంలో సంఘాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సిరియాకు బయలుదేరారు ఓడ ఎక్కి ముగ్గురు కలిసి. చివరికి ఎఫెసీ ప్రాంతంలో వీరిని వదిలిపెట్టాడు. ఈ ఎఫెసీ ప్రాంతంలో వదిలిపెట్టినప్పుడు ఒక వ్యక్తిని వారు కనుక్కుంటారు. ఆ వ్యక్తి పేరే గడిచిన వారం చెప్పుకున్నట్టు అపోల్లో. ఇప్పుడు మనము 18వ అధ్యాయము 24వ వచనం చూద్దాం. ఇదే అపోస్తల కార్యం 18:24. అలెగ్జాంద్రియా వాడనే అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చాను. ఆ ఎఫెసులో ఎవరున్నారు? అకుల ప్రిస్కిల ఉన్నారు. ఈ అపోలో ఏం చేస్తున్నాడు? గడిచిన వారం చూసుకున్నాం కదా, గడిచిన వారం అపోలో జీవితమే కదా మనం చూసుకుంది. ఈ అపోలో యేసుక్రీస్తు గురించిన సంగతులను ప్రకటించడం మొదలుపెట్టాడు, సమాజ మందిరంలో బోధించడం మొదలుపెట్టాడు. 26వ వచనము, ప్రిస్కిల్లా అకుల ఇది సంగతి తెలుసుకొని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విషదపరిచేది. అకుల ప్రిస్కిల్లా చేర్చుకునేవారు, అపోలోను చేర్చుకున్నారు. మరి అపోలో గురించి పౌలు చెప్పిన సాక్ష్యం గడిచిన వారం చెప్పుకున్నట్టుగా అపోలో నీళ్లు పోసేవారిని తయారు చేసింది అకుల ప్రిస్కిల్లా. నేను నాటిని, అపోలో నీళ్లు పోసాను, దానికి వృద్ధి కలగజేసేవాడు దేవుడే. మరి అపోలోను ఆ విధంగా తయారు చేసి ఆ విధంగా నీళ్లు పోసే వ్యక్తిగా నిలబెట్టింది అకుల ప్రిస్కిల్లా. అతడు విద్వాంసుడైనా కానీ అతనికి మించిన జ్ఞానమును పొందుకున్నారు కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆ విద్వాంసునికి యేసు గురించిన సంగతులు చెప్పి అతన్ని షార్ప్గా తయారు చేశారు. యేసుక్రీస్తు గురించిన సంగతులన్నీ విషదపరిచారు. విషదపరిచినప్పుడు అతడు
28వ వచనంలో యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా యూదుల వాదమును బహిరంగంగా ఖండించుచు వచ్చాడు. దేవునికి స్తోత్రం. చూడు, పౌలు కొరకు ప్రాణం పెట్టాడు, సంఘాన్ని తన ఇంట్లో ఉంచుకున్నాడు. అట్లాగే అపోల్లో అనే వ్యక్తిని ఆదరించి చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చాడు. ఇది అకుల ప్రిస్కిల వారి జీవన విధానం. వారికి పౌరుతో కలిసి పనిచేశారు, వారిద్దరు పనిచేశారు, ఒక టీమ్గా పనిచేశారు. వారు ఆతిథ్యం ఇచ్చారు. అట్లాగే విశ్వాసాన్ని ఎలా పెంపొందించుకోవాలో వారికి నేర్పించారు. వారి సంఘం అకుల ప్రిస్కిల సంఘము దినదిన అభివృద్ధి చెందింది. ఒకసారి పౌలు ఎఫెసీ సంఘం వారిని పిలిపించుకుంటాడు. అపోస్తల కార్యం 20వ అధ్యాయము 17 నుండి 38 వచనాలు మనం పెద్ద చదవలేము. 17 నుండి 38 అంటే అపోస్తల పౌలు 20వ అధ్యాయము 17వ వచనం అపోస్తల కార్యంలో అతను మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘం పెద్దలను పిలిపించాను. వారు తన యుద్ధకు వచ్చినప్పుడు వారితో ఇచ్చారు. ఆ ఎఫెసు సంఘానికి కాపరు ఎవరు? అకుల. అట్లాగే ఆయన భార్య ప్రిస్కిల్లా సహచరునిగా ఉండి ప్రోత్సహించినవారు. ఆయన మిలేతు నుండి ఎఫెసునకు మిలేతులో ఉన్నప్పుడు ఎఫెసు వారందరినీ పిలిపిస్తాడు. పిలిపించి తన అనుభవాన్నంతా పౌలు బోధిస్తాడు, చెప్తాడు. చెప్పి ఒక మాట అంటాడు, ఇక మీరు నా ముఖమును చూడాలి. నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను? రోమన్ చక్రవర్తి దగ్గరికి, సీజర్ దగ్గరికి వెళ్తున్నాను. వెళ్తే ఆయన ఏం చేస్తాడు? సువార్త ప్రకటించి ఏం చేస్తాడు? తల నరికేస్తాడు. ఈ విషయం పౌలుకు తెలుసు. అందుకే పౌలు అన్నమాట, ఇక మీద నన్ను మీరు చూడాలి. చూడండి, ఆ మాట కూడా ఉంటుంది. అపోస్తల కార్యం 20:37 వచనం. 36వ వచనం చూస్తే ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసిన ఎఫెసు సంఘాన్ని బలపరిచి, నేను ఎట్లా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మీతో ఎలా కలుస్తున్నాను అనే విషయాలు వారికి బోధించి చెప్పి వారందరితో కలిసి ప్రార్థన చేసినప్పుడు 37వ వచనం, అప్పుడు వారందరూ చాలా ఏడ్చారు. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతను చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించొచ్చు పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతన్ని సాగనంపారు. పౌలు వెళ్ళిపోతున్నాడు. అతన్ని నేను చూడను అనేది వాళ్ళకి అర్థమైనప్పుడు దుఃఖం వచ్చింది. మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఇక నేను చూడలేమా అని అనుకొని బహుగా ఏడ్చినట్టుగా మనం అక్కడ చూస్తాం. ఈ ఎఫెసు సంఘము ప్రేమించే సంఘము, దేవుని సేవకులను ప్రేమించే సంఘం. వాళ్ళు చాలా ఏడ్చారట. కొద్దిగా ఏడ్చారు అని లేదు, చాలా ఏడ్చారు. ఎంతసేపు ఏడ్చారో తెలియదు. ఆ సంఘంలో ఉన్న పెద్దలందరూ ఏడ్చారు. అతన్ని ముద్దు పెట్టుకొని సాగనంపినట్టుగా మనం చూస్తాం. అంత గొప్ప సంఘము, అంత గొప్పగా పరిచర్య చేశాడు. అకుల ప్రిస్కిల పరిచర్య చేశాడు. ఆ సంఘం దినదిన అభివృద్ధి చెందింది. పౌలు అక్కడ అకుల ప్రిస్కిలతో కొద్ది రోజులు పరిచర్య చేశాడు. వారిని బలపరచడానికి ఎఫెసు పత్రిక కూడా రాశాడు. వారిని బలపరిచాడు. చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? నేను కనపడదు, నేను మీకు కనపడదని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తదుపరి కొద్ది సంవత్సరాలుగా ఎఫెసు సంఘం ఎలా ఉండాలి? ఇప్పుడు పౌలు మీద కూడా ముద్దు పెట్టుకున్నట్టు ఎంత ప్రేమగల సంఘం. మరి పౌలు క్రీస్తు శకం 70-75 సంవత్సరంలో అతను చంపేస్తారు. ఆ 75 సంవత్సరాలు పౌలు చనిపోయిన ఒక 25 సంవత్సరాల తర్వాత ఈ ఎఫెసు సంఘం ఎలా ఉండాలి? ఇప్పుడు ప్రేమగల సంఘము 25 సంవత్సరాలు అయిపోయినాయంటే ఇంకా ప్రేమగల వ్యక్తులు బయలుదేరాలి కదా. కానీ ఎఫెసు సంఘం ఎట్లుందంటే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాం. ఆ అపోస్తలుడైన యోహాను దాదాపుగా 90 లేదా 100 సంవత్సరాలకు
రాసిన లెటర్, ఎఫెసీ సంఘానికి రాసిన లెటర్. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగే రాస్తున్నాను. 2వ వచనం చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలా గొప్ప క్రియలు చేశారు ఎఫెసు సంఘం వాళ్ళు. వారు చాలా కష్టపడ్డారు దేవుని పరిచర్య కొరకు. వారు చాలా సహించేవారట, ఆతిథ్యం ఇచ్చేవారట. 3వ వచనం చూస్తే, నీవు సహనం కలిగి నా నిమిత్తము, నా నామం నిమిత్తము భారము భరించి అలేలేదని నేను ఎరుగుదును. అయితే మొదట నీకుండిన ప్రేమను నీవు తెలిపి. ఎఫెసీ సంఘము సహించే సంఘమే, ఆతిథ్యం ఇచ్చే సంఘమే. కానీ కొద్ది రోజులు అయిపోయిన తర్వాత నీవు మొదట ఉన్న ప్రేమను వదిలితివి. కాబట్టి నీవు ఏ స్థితిలో ఉన్నావో అది జ్ఞాపకము తెచ్చుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఒకప్పుడు మీరు ఎంత ప్రేమగా ఉన్నారు, ఇప్పుడు మీరు ఎంతగా ప్రేమిస్తున్నారు దేవుని సంఘాన్ని, దేవుని బిడ్డలను. ఒకప్పుడు మీరు పూర్వాశ్రమం అంటే కొన్ని రోజుల క్రితం దేవుని సేవ జరిగిస్తున్నా, లేకపోతే దేవుడు మిమ్మల్ని రక్షించుకున్న తొలినాళ్ళలో దేవుని సేవ అంటే, లేకపోతే ప్రార్థన అంటే ఎంత పరిగెత్తుకొని వచ్చేది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? మొదట నీవు పొందిన ప్రేమను నువ్వు కోల్పోయినావు. అకుల, ప్రిస్కిల లాంటి గొప్ప వ్యక్తులు సంఘం కోసము లేదా దేవుని సేవకులకు, దేవుని సేవకుల కొరకు ప్రాణం పెట్టే గొప్ప వ్యక్తులైన అకుల, ప్రిస్కిల నాయకత్వంలో ఎదిగిన ఆ సంఘము పౌలు అన్నాడు, నేను ఇక మిమ్మల్ని చూడను అని అన్నందుకే వాళ్ళు చాలా ఏడ్చి అంతగా ప్రేమించిన సంఘము. మరి పౌలు అనేక ప్రాంతాల్లో కొరింథీ పట్టణంలో సేవ చేశాడు, ఫిలిప్పీలకు సేవ చేశాడు, తెస్సలోనికీలకు సేవ చేశాడు. కానీ తను వెళ్ళిపోతుండగా, తన చావు దగ్గరికి వచ్చిందని ఆయనకు అర్థమైనప్పుడు ఆయన ఏ సంఘాన్ని పిలవలేదు, కేవలం ఎఫెసీ సంఘాన్ని పిలిచాడు. ఎఫెసీ సంఘం పెద్దలను పిలిచాడు. అంటే వారు ఎంత ప్రేమ గలవారు అయి ఉండాలి. అంత ప్రేమ గలవారిని పిలిస్తే వారు ఒక 20 సంవత్సరములు 25 సంవత్సరాల తర్వాత వారి ప్రేమను కోల్పోయారు. మొదట ఉండిన ప్రేమను కోల్పోయారు. అంత్య దినాలలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ అనేది ఎప్పుడు అంటే కిరోసిన్ ఎట్లా పోతామో అట్లా మండాలి. కానీ ఈ కాలంలో అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమలు ఉండట్లేదు. సహోదరుని పట్ల ప్రేమ లేదు, పొరుగువారి పట్ల ప్రేమ లేదు, దేవుని సంఘం పట్ల ప్రేమ లేదు, దేవుని బిడ్డల పట్ల ప్రేమ లేదు. అటువంటి పరిస్థితులు ఈ కాలంలో వస్తున్నాయి. అత్తకు కోడలకు పడదు, కొడుకుకు బిడ్డకు పడదు, అల్లరికి మామకు పడదు. చివరి దినాల్లో ఇట్నే ఉంటాయి. అది జరుగుతాను. ఇక ముందు కూడా అలాగే జరుగుతుంది. యోహాన్ అంటున్నాడు, పౌలు చనిపోయాడు, ఒక్కడే మిగిలాడు యోహాన్. యోహాన్ కూడా జైల్లో ఉన్నాడు, పద్మాస దీపంలో ఉన్నాడు. వెంటనే లెటర్ రాశారు అక్కడి నుండి, మీరు సహంగాల వారు, మీరు చాలా గొప్పవారు, మీరు లేఖనాలను పరిశోధించిన వారు, కొంతమంది అపోస్తలను చెప్పుకునే వారిని పరీక్షించి వారిని అబద్ధీకులని కనుగొన్నావు నీవు. 2వ వచనం ఉంటుంది, కొంతమంది అపోస్తలను చెప్పుకొని ఉన్నవారిని వారిని పరీక్షించి లేదు అపోస్తలు కాదు అని కనుక్కున్న సంఘము, లేఖనాలను పరిశోధించిన సంఘము, సహనగల సంఘము ఇప్పుడు ప్రేమను వదిలేసిన సంఘం. కాబట్టి నీవు ఆ మొదటి క్రియను చేయి. నీవు మారు మనసు పొంది నువ్వు కోల్పోయిన ప్రేమను తిరిగి పొందుకో. ఒకవేళ అలా చేయకపోతే నేను వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి దేవుని ఆత్మను మీ మధ్య నుండి తీసుకొస్తాను. ఆత్మ లేనివాడు నావాడు కాడు. దేవుని పరిశుద్ధాత్మ లేనివాడు నావాడు కాదు. కాబట్టి అపోలో ప్రిస్కిల్లా పరిచయం చేసిన ఆ సంఘం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉంది? ఒకప్పుడు నమ్మకమైన వారు, ఇప్పుడు ప్రేమను కోల్పోయిన వారు. ఒకప్పుడు ప్రేమ గలవారు. చూడండి, పౌలు ఎఫెసు సంఘాన్ని ఎందుకు పిలిపించాడు? మిగతా సంఘాలు లేవా ఆయన స్థాపించడం? కానీ ఎఫెసు సంఘాన్నే పిలిపించాడు. పిలిపించి నేను వెళ్తున్నాను, ఇక నన్ను మీరు చూడరు అన్నప్పుడు వెక్కి వెక్కి చాలా ఏడ్చిన సంఘం. అంత ప్రేమ గల సంఘము ఒక 20 సంవత్సరాలకు ప్రేమను కోల్పోయి ఎంత గొప్ప పరిచయం చేస్తే ఏముంది? అపోలో ప్రిస్కిల్లా వారి ప్రేమను కోల్పోయారు. ఇప్పుడు దావీదునకు అభిషేకం చేసినారు,
చెప్పండి. సమూయేలు ప్రవక్త. మరి సౌలుకి అభిషేకం చేసింది చెప్పండి. సమూయేలు ప్రవక్త. మరి వ్యక్తి ఒక్కడే, మరి ఎందుకు ఆయన అట్లా ఇట్లా? సమూయేలు ప్రవక్తనే. అదే చేతి నుంచి సౌలు అభిషేకం చేశాడు, అదే చేతి నుంచి దావీదును అభిషేకం చేశాడు. దావీదు ఉత్తముడయ్యాడు, సౌలు చనిపోయాడు. అభిషేకం చేసేవాళ్ళు ఏమీ లేదు, మనలోనే ఉన్నది. కుల ప్రిస్కిలలో ఏమీ లేదు, వారు చక్కగా దేవుని మాటలు ప్రకటించారు, కానీ వీరికి ఎక్కలే. చివరికి మొదటి ప్రేమను కోల్పోయారు. దేవుని పిల్లలముగా నేను మీతో చెప్పేది మరి అకుల ప్రిస్కులు ఎలా ఉన్నారు? వారు భార్యాభర్తలు ఎంత గొప్పగా ఉన్నారు, ఎంతగా వారు ఒకరికొకరు ప్రోత్సహించుకొని ఆతిథ్యం ఇచ్చారు, నమ్మకంగా ఉన్నారు, సేవ చేశారు, చర్చి నడిపించారు, పౌలును కాపాడారు, పౌలు కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళు ప్రేమ కలిగిన సంఘాన్ని కట్టారు, కానీ ఆ సంఘము చెడిపోయింది. మొదట ఉన్న ప్రేమను కోల్పోయింది. ఒకవేళ ఈ వాక్యం కనుక మీ హృదయాలకు తడితే, మీరు ఇక్కడ కాదు కానీ మీ ఇంటి దగ్గర చేసుకునే ప్రార్థన, నేను మొదట ఉండిన ప్రేమ ఇప్పుడు నేను కోల్పోయానా? దేవుడు అన్నాడు ఎఫెసు సంఘానికి, నా దీపస్తంభమును నీ దగ్గర నుంచి తొలగిస్తాను. మరి మొదట ఉన్న ప్రేమ కనుక ఒకవేళ నీవు కోల్పోతే దేవుని యొక్క ఆత్మను మీకు దూరం చేస్తాడు. ఆలోచన చేద్దాం, దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక అపోలో ప్రిస్కిలా తయారు చేసిన వ్యక్తి, సేవ పరిచయం చేసిన వ్యక్తి, దేవుని సేవకుల కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి అపోలో ప్రిస్కిలా. వారి జీవితం ద్వారా మనం నేర్చుకోవలసిన సంగతులు. ఉత్తమమైన దంపతులు, ఇద్దరిది ఒకటే మాట. ఆమె ఏమైనా అకుల కనుక వెళ్దాం దేవుని సేవ కంటే, ప్రిస్కిల్లా కూడా తనతోని ఎఫెసునకు వచ్చింది. కోరింథీయులో అంతా బాగానే ఉంది కదా, డేరాలు పుట్టుకుంటాను కదా, వ్యాపారం బాగుంది కదా, వాళ్ళు ఆలోచన చేయలేదు. పౌలుతో పాటు వచ్చారు, ఎఫెసులో సంఘాన్ని కట్టారు. మనం కూడా దేవుని పరిచయ నిమిత్తము ప్రయాసపడే పిల్లలుగా, దేవుడు మనకిచ్చిన తలాంతులను దేవుని మన కొరకు వాడుకునే పిల్లలుగా ఉందుము గాక. ఆమె మనమందరం తల వంచుకొని దేవుని స్తుతిద్దాం. దేవుడి మాటలు బలపరిచి మిమ్మల్ని మీ హృదయాలను మండించునుగాక. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. నేను ఎలా ఉన్నానని సంగతులను జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం పరీక్షించుకుంటూ మరి ఈ సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుణ్ణి స్తుతిద్దాం.